అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సోషల్ మీడియా యాక్టివిస్టులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై పెడుతున్నటువంటి అక్రమ కేసులకు ఫుల్ స్టాప్ పడబోతోందా? ఏపీ హైకోర్టు ఆదేశాలు ఈ అక్రమ కేసుల వ్యవహారాన్ని ఏ మలుపు తిప్పబోతున్నాయి? సిబిఐ ఎంట్రీ కన్నా ముందు గతంలో వివిధ సందర్భాల్లో ఈ అక్రమ కేసులపై హైకోర్టు ఏమని వ్యాఖ్యానించిందో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. రైట్, 6/1/2025న హైకోర్టు ఏం చెప్పిందంటే, ఈ కేసులు అరెస్టులకు సంబంధించి కోర్టుల కన్నా ఎక్కువ అనుకుంటున్నారా? ఇది పోలీసులను ఉద్దేశించి హైకోర్టు చేసినటువంటి కామెంట్. ఏ కేసులు అంటే వర్రా రవీంద్రారెడ్డి అక్రమ అరెస్టు కేసులో ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. నెక్స్ట్ చూడండి, 11/2/2025 కోతుల వల్ల ఫుటేజీ కాలిపోయిందంటే నమ్మాలా? మీరు అరెస్ట్ చేసిన వ్యక్తి మీ పోలీస్ స్టేషన్లో లేరు అని అంటే మీరు ముందుగా మీ దగ్గర ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ను సమర్పించండి కోర్టు అడిగితే కోతుల వల్ల ఫుటేజీ కాలిపోయిందని చెప్పారు వాళ్ళు పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్ పోయిందని చెప్పారు. అప్పుడు హైకోర్టు అన్నమాట, కోతుల వల్ల ఫుటేజీ కాలిపోయిందంటే నమ్మాలా? ఇది ఏ కేసులో? కటారి గోపిరాజు అక్రమ అరెస్ట్ కేసుకు సంబంధించి. నెక్స్ట్ 18/2/2025 లోపలేయడం మినహా మీరేం చేస్తున్నారు? ఇంకా చెప్పాలంటే లోపలేయడం, కొట్టడం, ఇది మినహా మీరేం చేస్తున్నారని బొత్స రమణ అక్రమ అరెస్ట్ కేసులో హైకోర్టు వ్యాఖ్యానించింది. నెక్స్ట్ ఇది చూడండి, 25/2/2025 పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు హైకోర్టు అన్నమాట. బొత్స రమణ భార్య హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన సందర్భంలో అతన్ని అరెస్ట్ చేసి ఎక్కడున్నారో తెలియదు, కిడ్నాపా అరెస్టా ఎవరికి తెలియదు. ఆ మనిషి కనిపించకపోతే హెబియస్ కార్పస్ వేస్తే పోలీసులకి అక్కడ వాళ్ళు మిమ్మల్ని అడిగితే ఎక్కడ ఫుటేజ్, ఎక్కడ మనిషి, ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నారు, మా ముందు హాజరుపరచండి అంటే ఒక్కొక్క పోలీస్ అధికారి ఒక్కో మాట చెప్పారు. అప్పుడు అన్నమాట పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని. నెక్స్ట్ ఇది చూడండి, 11/3/2025 పౌరుల స్వేచ్ఛను హరిస్తే చూస్తూ ఊరుకోం. ఔతు శ్రీధర్ రెడ్డి అక్రమ అరెస్టు కేసులో హైకోర్టు చేసినటువంటి ఘాటు వ్యాఖ్య. 25/3/2025 హద్దు మీరద్దు. ప్రేమ్ కుమార్ అక్రమ అరెస్టు కేసు, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని అక్రమ కేసు పెట్టారు. మరి కాసేపట్లో డిబేట్లో ప్రేమ్ కుమార్ గారు వారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. మొత్తం ఏం జరిగిందనేది తెలుసుకుందాం. నెక్స్ట్ 14/4/2025 హైకోర్టు అన్నా లెక్కలేదా? ఇది ధిక్కారమే. ఇది పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్ట్ కేసుకు సంబంధించి హైకోర్టు చేసినటువంటి కామెంట్. నెక్స్ట్ 29/7/2025 తప్పుడు కేసులతో ఎలా వేధిస్తారో మాకు బాగా తెలుసు. తప్పుడు కేసులు పెట్టి మీరు ఎలా వేధిస్తారన్న విషయం మాకు బాగా తెలుసని హైకోర్టే అంది. ఎప్పుడు? పఠాన్ కురింసా అక్రమ నిర్బంధ కేసుకు సంబంధించి. నెక్స్ట్ 6/8/2025 అక్రమ నిర్బంధాలను సహించం. మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ కిషోర్ అక్రమ అరెస్ట్ కేసుకు సంబంధించి. నెక్స్ట్ 29/08/2025 సివిల్ దుస్తుల్లో పోలీసు విధుల అలా కుదరదు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంది, కానీ వస్తున్నది పోలీసులా తెలియదు, గోండాలా తెలియదు, చేస్తున్నది అరెస్టా తెలియదు, కిడ్నాపా తెలియదు. రైట్, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై అక్రమ కేసు సందర్భంగా సివిల్ దుస్తుల్లో పోలీసు విధుల అని హైకోర్టు క్వశ్చన్ చేసింది. నెక్స్ట్ 23/9/2025 పౌరులను పట్టుకెళ్తుంటే చూస్తూ ఊరుకోవాలా? సవీంద్రారెడ్డి అక్రమ అరెస్ట్ కేసుకు సంబంధించి హైకోర్టు చేసినటువంటి కామెంట్. సవీంద్రారెడ్డి గారు వారు కూడా మరి కాసేపట్లో మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతారు. ప్రేమ్ కుమార్, సవీంద్రారెడ్డి. నెక్స్ట్ 26/9/25 అంటే మొన్న పోలీసుల చర్యలు దారుణం, సిబిఐ దర్యాప్తునకు ఆదేశం. సింపుల్. ఇలా చెప్పి 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 ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఘాటుగా రియాక్ట్ అయినా సరే అసలు కోర్టుల్నే లెక్క చేయకుండా తయారైతే ఆఖరికి ఏం చేసింది? సిబిఐకి అప్పగించింది. ఈ రాష్ట్రంలో పోలీసులు ఎలా పనిచేస్తున్నారని చెప్పడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. చంద్రబాబు, లోకేష్ అక్రమాలకు శాల్యూట్ చేసే కొందరు పోలీసుల తీరు వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తోంది. బాబు, లోకేష్ కనుసైగతో
మఫ్టీలో వస్తారు, ముష్టిఘాతాలు కురిపిస్తారు. పోలీసులో రౌడీలో తెలియదు, అరెస్టో కిడ్నాపో అర్థం కాదు. ఆఖరికి వీళ్ళు ఎంతకు తెగించారంటే కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. మొన్నటికి మొన్న సోషల్ మీడియా యాక్టివిస్టు సవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసిన విధానం ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అవమానించేలా ఉంది. సోషల్ మీడియా పోస్టులపై కేసులు చెల్లవన్న కారణంతో సవీంద్రారెడ్డిపై అక్రమంగా గంజాయి కేసు పెట్టారు. చూసారా, సోషల్ మీడియాకు సంబంధించి పెద్దగా సెక్షన్లు ఏవీ లేవు. ఈ కేసులన్నీ కూడా కోర్టులు కొట్టేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో హైకోర్టు అయితే గట్టిగా మ్యాజిస్ట్రేట్లకు కూడా చెప్పింది, అయ్యా చాలా జాగ్రత్తగా మీరు రిమాండ్ రిపోర్ట్లు చదివి వాళ్ళకి రిమాండ్ విధించాలా లేదా బెయిల్ ఇచ్చి పంపించాలా, ఇటువంటి కేసులు 41A నోటీసులు ఇచ్చి వాళ్ళని విచారించి పంపించేయాలా, చాలా జాగ్రత్తగా మీరు పరిశీలించాలి, పనిచేయాలని చెప్పింది. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే గంజాయి కేసు పెట్టేశారు. గంజాయి కేసు పెట్టేస్తే ఈజీ కదా, గంజాయి అక్రమ రవాణా కేసు అని మామూలు విషయమా? ఈజీగా గంజాయి పెట్టేశారు. చాలా ప్రశ్నలు ఉన్నాయి. సిబిఐ రాబోతోంది, చెప్తున్నాను కదా, ఓవర్ టు సిబిఐ. ఈ గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఏ రకం గంజాయి, ఎవరిస్తే వీళ్ళ చేతికి గంజాయి వచ్చింది, అసలు పోలీసుల చేతిలో గంజాయి ఎందుకుంది, ఈ గంజాయిని ఎలా తీసుకెళ్లారు, అక్రమంగా తీసుకెళ్లారా, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ అన్నింటికీ కూడా సిబిఐ దర్యాప్తులో, క్వశ్చన్స్ మళ్ళీ చెప్తున్నా, ఈ క్వశ్చన్స్ అన్నింటికీ కూడా సిబిఐ దర్యాప్తులో మనము సవీంద్రారెడ్డి తప్పు చేశారా, సవీంద్రారెడ్డిని ఎన్ని గంటలకు అరెస్ట్ చేశారు, సవీంద్రారెడ్డిపై ఏ కేసు పెట్టారు, అక్కడికి వదిలేస్తే సిబిఐ కేసు పూర్తవ్వదు. అసలు పోలీసుల చేతికి గంజాయి ఎలా వచ్చింది, నిజంగా అక్రమమైతే అన్నది కూడా పరిశీలించాల్సి వస్తుంది. అప్పుడు నిజంగా అక్రమమైతే అతని దగ్గర గంజాయి ఉందా లేదా పోలీసులు అక్రమంగా తీసుకొచ్చి పెట్టారా, ఈ కేసును సిబిఐకి అప్పగించడం వల్ల ఏం జరగబోతోందనేది మాత్రం చాలా చాలా ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు, లోకేష్ ఆదేశాలతో కొందరు పోలీసులు ఈ తరహా కేసులు పెట్టడం ఇది మొదటిసారి కాదు సార్. గతంలో ప్రేమ్ కుమార్, ఇంతకుముందు చెప్పాను కదా, ఆ సోషల్ మీడియా యాక్టివిస్ట్ను ఇలానే అరెస్ట్ చేశారు. అతని జేబులో పోలీసులే 300 పెట్టి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నాడని అక్రమ కేసు పెట్టారు. కొందరు పోలీసుల అక్రమ అరెస్టులు ఇప్పుడు వాళ్ల మెడకే చుట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే సిబిఐ రాబోతోంది. సవీంద్రారెడ్డి అక్రమ అరెస్టు కేసును హైకోర్టు సిబిఐకి అప్పగించింది. దెబ్బకు రెడ్ బుక్ గొంతులో వెలక్కాయ పడ్డట్టయింది. పోలీసుల విశ్వసనీయతపై తమకు ప్రాథమిక అనుమానాలు ఉన్నాయన్న హైకోర్టు ఏకపక్షంగా పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించడానికి వీల్లేదని చెప్పింది. అందుకే తమకున్న అసాధారణ అధికారాన్ని ఉపయోగిస్తూ సవీంద్రారెడ్డి కేసులో సిబిఐ విచారణకు ఆదేశించింది. కోర్టులు ఎన్ని చివాట్లు పెట్టినా, ఎంత జరుగుతున్నా మరో సోషల్ మీడియా యాక్టివిస్టు తారక్ ప్రతాప్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. యూరియా కొరతపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు అతనిపై కిడ్నాపులు చేస్తే పెట్టే సెక్షన్లు, నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి మరీ అరెస్ట్ చేశారు. మరి కోర్టు ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా పోలీసుల తీరు మారకపోతే ఎలా? చంద్రబాబు, లోకేష్ చెప్పారని ఇలా అక్రమ కేసులు బనాయించి ఒక్కొక్కరిని అక్రమంగా అరెస్ట్ చేసుకుంటూ పోతే ఎలా? అలాంటి బాధితులకు రక్షణగా నిలిచేదెవరని అంటే రాజ్యాంగమే రక్షణగా నిలుస్తుంది సార్. ప్రజాస్వామ్యం కవచంలా నిలబడుతుంది సార్. సవీంద్రారెడ్డి అక్రమ అరెస్ట్ కేసును సిబిఐకి అప్పగించడమే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. మరోవైపు తమ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా యాక్టివిస్టులకు అండగా నిలబడేందుకు జగన్ డిజిటల్ బుక్ తీసుకొచ్చారు. అటు సిబిఐ ఎంట్రీ, ఇటు డిజిటల్ బుక్ అందుబాటులోకి వచ్చిన వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 1, సిబిఐ ఎంట్రీతో అక్రమ కేసులు పెట్టే పోలీసుల అసలు రంగు బయటపడబోతోందా? క్వశ్చన్ నెంబర్ 2, సోషల్ మీడియా కేసులు చెల్లవని గంజాయి కేసులు బనాయిస్తున్నారా? ఓ సోషల్ మీడియా యాక్టివిస్టుపై మహిళల అక్రమ రవాణా కేసు పెట్టడం ఏంటి? ఇది పెట్టారు, గంజాయి అయిపోయింది, అక్రమ వసూళ్లు, బలవంతపు వసూళ్లు అయిపోయింది, ఆఖరికి మహిళల అక్రమ రవాణా కేసు కూడా పెట్టేశారు సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు. ఎక్కడున్నాం మనం? ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? సోషల్ మీడియా యాక్టివిస్టులపై పెట్టిన 1200 కేసులను సిబిఐకి అప్పగించాల్సిందేనా? ఈ 1-2 కేసులు కాదు, ఇప్పుడు అసెంబ్లీలో చెప్పారు దాదాపు 1200 కేసులు పెట్టాం వాళ్ళ మీద అని. అర్థమవుతోంది కదా, ప్రభుత్వమే చెప్తోంది. ఆ లెక్కన అన్ని కేసులు సిబిఐకి అప్పగించాల్సిన అవసరం ఉందా? అక్రమ కేసులు పెడుతున్న పోలీసులతో పాటు వారిని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వ పెద్దలు ఎవరు, వాళ్ళ సంగతి ఏంటి? ఇది కూడా తేలాలి. నెక్స్ట్, కొందరు పోలీసులు బాబు, లోకేష్ ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తున్నారా? కొందరు పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తోందా? డిజిటల్ బుక్ పేరు వింటే రెడ్ బుక్ గాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయా? తప్పు చేసిన వాడు సప్త సముద్రాల అవతల ఉన్న లాక్కొచ్చి చట్టం ముందు నిలబెడతారా?
క్వశ్చన్ నెంబర్ 10. డిజిటల్ బుక్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు సోషల్ మీడియా యాక్టివిస్టులకు ఎలాంటి భరోసా ఇస్తుంది? ఇప్పుడు ఇది ఒకవైపేమో డిజిటల్ బుక్, ఇటు సోషల్ మీడియా యాక్టివిస్టులకి, పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకి కాస్త అండగా నిలబడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు వారందరికీ భరోసా కల్పించేలా హైకోర్టు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, సిబిఐకి సవీంద్రారెడ్డి కేసును అప్పగించడం. ఇది సవీంద్రారెడ్డి కేసు ఒక్కటే పరిమితం కాకూడదని చాలామంది కోరుకుంటున్నారు. రైట్, ఈ అంశాలన్నింటిపైన చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు సవీంద్రారెడ్డి, సోషల్ మీడియా యాక్టివిస్ట్, కొరిటిపాటి ప్రేమ్ కుమార్ గారు, సోషల్ మీడియా యాక్టివిస్ట్, శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అలాగే డాక్టర్ బాలా గారు, హైకోర్టు అడ్వకేట్. ఎస్, ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఇద్దరిని ఒకసారి చూడండి. పాపం వాళ్ళు చేసిన పని ఏంటంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకూడదా? అది పెద్ద నేరమా? ఒకవేళ నేరం అనిపించింది, వాళ్ళకి స్వాతంత్రం లేదు, వాక్ స్వాతంత్రం లేదు, భావ ప్రకటన స్వేచ్ఛ లేదు, ఇక్కడ ఆ రాజ్యాంగం చెల్లదు, వాళ్ళిద్దరికీ అలాంటి భావ ప్రకటన స్వేచ్ఛను ఎలా కల్పిస్తారు? అదేదో అంబేద్కర్ రాసుకున్నటువంటి రాజ్యాంగంలో ఉంటుంది, మన రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇలాంటివి లేవు కాబట్టి వాళ్లను అరెస్ట్ చేయండి అని ఆదేశాలు పోలీసులకు వెళ్ళాయేమో. వెళ్ళుంటాయి, ఖచ్చితంగా వెళ్ళుంటాయి. పోనీ వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టినటువంటి పోస్టులకు సంబంధించి వాళ్ళపైన పెట్టాల్సినటువంటి కేసులేంటి, సెక్షన్లేంటి, వాళ్ళపైన పెట్టినటువంటి సెక్షన్లేంటి, కేసులేంటి? అక్కడ కూర్చున్న వ్యక్తి ఆయనేమో సవీంద్రారెడ్డి, ఈయనేమో ప్రేమ్ కుమార్ గారు, ఆయన పైనేమో గంజాయి అక్రమ రవాణా కేసు పెట్టారు. ఇంతకుముందు నేను అన్నది అదే, సిబిఐ ఇది అక్రమ కేసా సక్రమ కేసా తేల్చడం కాదు, అసలు గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందనేది తేల్చాలి. నిజంగానే ఆయన తీసుకొచ్చారా, ఎవరైనా తీసుకొచ్చి పెట్టారా, ఇది తేలాలి. అసలు గంజాయి కేసు చుట్టూ కేసును తిప్పాలి. నాకు తెలిసి సవీంద్రారెడ్డి చుట్టూ కాదు. నెక్స్ట్ ప్రేమ్ కుమార్ గారు, ఆయన ఏం చేశారు? సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ పెడుతుంటారు. ఆ వీడియోలు ఏంటి? ప్రజల్ని చైతన్యపరిచేలా వీడియోలు చేస్తుంటారు. ఎవరిని కూడా అందులో ఎటువంటి కించపరిచే విధంగా, క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా ఎప్పుడూ కూడా ఆయన మాట్లాడేది నాకైతే కనిపించట్లేదు. ఆయన పైన ఏం కేసు పెట్టారు? బలవంతపు వసూళ్ల కేసు పెట్టారు. ఆయనకేం గంజాయి ఇచ్చారు, ఈయన జోబులో 300 రూపాయలు పెట్టారు. పెట్టి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఈయన ఏం చేస్తున్నాడంటే దారి కాచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారని కేసు పెట్టారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు ఎంత దొరికిందా అంటే 300 దొరికిందన్నారు. అంటే 300 రూపాయలు జేబులో ఉంటే బలవంతపు వసూలు చేసేవాళ్ళ, బెదిరింపులకు దిగేవాళ్ళ? ముందుగా మనం ఒకసారి సవీంద్రారెడ్డి గారితో మాట్లాడదాం. సవీంద్రారెడ్డి గారు, అసలు ఏం జరిగింది మీ కేసు విషయంలో? ఆ రోజు సాయంత్రం నుంచి మొత్తం హైకోర్టుకు వెళ్ళేంత వరకు ఏం జరిగింది కొంచెం అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పండి. ఈశ్వరన్న నమస్తే అన్న. నమస్తే. అలాగే ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి మీ అందరికి కూడా నమస్కారం. యాక్చువల్లీ 22వ తేదీ సాయంత్రం అంటే 23వ తేదీ మార్నింగ్ మేము శ్రీరంగం వెళ్దామని చెప్పేసి ఫ్యామిలీ మొత్తం కూడా, అంటే దసరా సెలవులు వస్తున్న నేపథ్యంలో పిల్లల్ని తీసుకుని శ్రీరంగం వెళ్దామని చెప్పేసి ప్లాన్ అనుకున్నాం అందరే. సో దానికని నేను కారు ఎప్పుడు కూడా నాది నెలకొకసారి కూడా నేను నా సెల్లార్లోంచి నీ కారు అసలు బయటికి తీను, ఎందుకంటే దాని అవసరం పెద్దగా అవసరం ఉండదు. ఆ కార్ తీయాల్సినంత అవసరం నాకు పెద్దగా ఉండదు అనమాట. ఏదైనా పని ఉన్నా కానీ నేను మాక్సిమం బైక్ తీసుకుని వెళ్తాను. బైక్ చాలా కంఫర్ట్, విజయవాడ వెళ్ళడానికి, అక్కడ ఏదైనా మనం వస్తువులు తెచ్చుకోవడానికైనా కానీ ఆ రోడ్డు మీద పెట్టుకోవడానికి ట్రాఫిక్ అవి ఇబ్బంది ఉండదు కాబట్టి చాలా వరకు నేను బైకే వాడతాను, అసలు కారు తీను. కారు మాక్సిమం నేను ఏదైనా ఫ్యామిలీని తీసుకుని బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటే మాత్రమే కారు తీస్తానన్న. సో చాలా రోజుల నుంచి నేను ఇంజిన్ ఆయిల్ మార్చకపోవడం వల్ల రేపు చాలా పెద్ద ట్రిప్ ఉంది, దాదాపు 700 కిలోమీటర్ల దూరం చెన్నై శ్రీరంగం వెళ్ళాలంటే ఇవన్నీ చూసుకుంటూ వెళ్దామని కార్ని నేను ఈరోజు మార్నింగ్, అంటే 22వ తేదీ మార్నింగే నా ఫ్రెండ్, నా షాప్ వెనకాలే కార్ షెడ్ ఒకటి ఉంది, గోపి అనే నా ఫ్రెండ్ది, అతను తీసుకెళ్లి కార్ ఇచ్చేసేసి ఇంజిన్ ఆయిల్ మార్చుకోమని చెప్పాను. సరే మధ్యలో ఒకసారి రేపు శ్రీరంగం వెళ్ళాలి కదా, నాకు ఏదైనా డ్రెస్ కొనించు అని అంటే మా ఆవిడని తీసుకెళ్లి విజయవాడ వెళ్ళేసేసి ఒక అమ్మాయికి ఒక 2 డ్రెస్సులు తీసుకుని సాయంత్రానికి మళ్ళీ షాప్ దగ్గరికి వచ్చి ఆ కారు పని అంతా ముగించుకుని కారు తీసుకుని వచ్చేటప్పుడు మా ఆవిడ్ని ఆ షాప్ దగ్గర నా షాప్ దగ్గర మా ఆవిడ్ని ఎక్కించుకుని నేను మా ఇంటికి వెళ్తూ ఉన్నాను. మా షాప్ దగ్గర నుంచి మా ఇల్లు ఒక 3 కిలోమీటర్లు దూరం ఉంటుంది. అట్లా వెళ్తూ అట్లా మా ఇంకెంత జస్ట్ ఒక 10 మీటర్స్ దాటితే నేను మా సెలార్లోకి వెళ్ళిపోతాను. ఆ క్రమంలో హఠాత్తుగా ఒక కారులో గబుక్కను ఆపేసేసి ఒక ఐదుగురు దిగేశారు. దిగి నన్ను గబుక్కున నా డోర్ తీసేసి
నా జేబులో ఉన్న ఫోన్ గబుక్కుని లాగేసుకుని దాన్ని వాళ్ళు తీసేసుకున్నారు. బలవంతంగా అమ్మాయిని అవతల పక్కన సీట్లో ఉన్న మావిడిని దించేసి అమ్మాయి అప్పటికే కాళ్ళు వేళబడతా, ఎవరండి మీరు, ఎందుకు ఇట్లా దౌర్జన్యం చేస్తున్నారు, సీట్లో నుంచి మా ఆయన ఏం దించేస్తే అంటే నాకు ఒక క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయాలి. వచ్చింది పోలీసులని మీకు తెలుసా? వాళ్ళ పోలీస్ యూనిఫామ్ లోనే ఉన్నారా? లేరన్న, అసలు ఎవరు లేరు. మఫ్టీలో వచ్చారు, అదే కదా అక్కడ భయపడడానికి కారణం ఏంటంటే నేను కూడా మఫ్టీలో షాక్ లో ఉన్నా. వచ్చారు. ఒకసారి మీకు ఇంతమంది పోలీసులా వచ్చిన తెలియదు, రౌడీలా తెలియదు, గోండాలా తెలియదు వచ్చిన వాళ్ళు. తెలియదు. ఇక్కడ మీ వైఫ్ ని కూడా ఆమెను కూడా బయటికి దించేశారు, ఆమెను కూడా బలవంతంగా పక్కకు పెట్టేశారు అంటున్నారు కదా. వీళ్ళే డీల్ చేశారా? మగ పోలీసులే డీల్ చేశారా? అన్న పోలీసులు మగవాళ్లే, వచ్చిన వాళ్లే డీల్ చేశారా? లేకపోతే మహిళా కానిస్టేబుల్ ఎవరైనా ఉన్నారా అక్కడ? ఎవరు లేరన్నా. నువ్వు మర్యాదగా దిగితే బాగుంటుంది అని చెప్పేసి అమ్మాయిని దించేసేశారు. దించేసి నన్ను కారు ఎక్కనివ్వలేదు. నేనేమనుకున్నాను, అసలు ఏదైనా రాంగ్ రూట్ లో వచ్చానా, నా వెహికల్ ఏమన్నా వాళ్ళ వెహికల్ కి ఏమన్నా తగిలిందా, అందువల్ల ఏమన్నా కారు ఆపారా, నేను ఈ టెన్షన్స్ లో ఉన్నా వాస్తవానికి. ఓకే. సో హఠాత్తుగా రావడం, ఫోన్ పిక్ చేసుకోవడం, నన్ను వెంపటే నువ్వు మర్యాదగా ఎక్కితే బాగుంటుంది, ఏం లేదు నూజివీడిలో ఒక కాల్డ్ ట్రేస్ చేస్తున్నాము, అందులో సస్పెక్టెడ్ గా నీ ఫోన్ ఉంది, నీ నెంబర్ ఉంది, సో దట్స్ వై నిన్ను తీసుకెళ్లేసేసి తాడేపల్లిలో చిన్న విచారణ ఉంది, 6 గంటలో నిన్ను పంపించేస్తాం అని చెప్పేసేసారన్న. సరే మీ పోలీసులు అన్నారన్న ఉద్దేశం నాకు అసలు ఒక రకంగా నాకు మైండ్ పని చేయలేదు హఠాత్తుగా జరిగినటువంటి ఆ పరిణామం వల్ల. మా ఆవిడేమో పాపం కాళ్ళు వేళ పడతా ఉంది, సార్ ఏదైనా ఉంటే చెప్పండి, నేను కూడా వస్తాను, దయచేసి నన్ను కూడా తీసుకెళ్ళండి, మీరు ఏం చేస్తారేమో అని అంటున్నా కానీ అమ్మాయిని పక్కకి నెట్టేసేసి నన్ను కారులో ఎక్కించుకుని, నా కారు వాళ్ళెవరో వచ్చిన వాళ్ళు ఇద్దరు దాంట్లో ఎక్కారు, ముగ్గురేమో నేనున్న కారులో ఎక్కారు, ఇక నన్ను తీసుకెళ్లారన్న. యాక్చువల్లీ తాడేపల్లికి అని చెప్పినప్పుడు పాతూరు నుంచి మనం తాడేపల్లి బ్యాక్ సైడ్ గా అట్లా వెళ్ళిపోవాలి, కానీ అలా కాకుండా పాతూరు నుంచి రేవేంద్రపాడు మీదుగా అలా తెనాలికి అట్లా తీసుకెళ్లేసేసి తిప్పుతూ ఉన్నారు నైట్ అంతా. నైట్ అంటే దాదాపు ఒక 11 o'clock దాకా ఆ జర్నీ జరిగిందన్న. ఈ క్రమంలో నన్ను చాలా క్వశ్చన్లు అడిగారు, నా ఫోన్ తీసుకున్నారు. నా ఫోన్ దాదాపు నేను మన ఈ గవర్నమెంట్ చేంజ్ అయిన దగ్గర నుంచి సోషల్ మీడియా నేను యాక్టివ్గా లేను. ఎందుకంటే ఏదో చిన్న ఫ్యామిలీ నాది, ఏదో రోడ్డు మీద జ్యూస్ అమ్ముకుంటూ ఏదో బతుకుతున్నటువంటి మనిషిని, ఈ రాజకీయాల్లో వీటిలో మనం పెట్టి వీళ్ళ రాజకీయాలకు మనం బలై ఫ్యామిలీని ఇబ్బంది పెట్టుకోవడం ఎందుకు అన్న ఉద్దేశంతో చాలా వరకు నేను సోషల్ మీడియాని అవాయిడ్ చేశాను. పైగా దాదాపు 1.5 month నుంచి అసలు ఎఫ్బీని తీసేసాం. అసలు ఎఫ్బీ నా అకౌంట్ లో, నా ఫోన్ లో లేదు. అలాగే ట్విట్టర్ కానీ ఇంకెలాంటి ప్లాట్ఫామ్స్ అసలు నేను వాడేది కేవలం ఫేస్బుక్ మాత్రమే. సో వాళ్ళు వెతికితే దాంట్లో ఏమీ దొరకపోయేసరికి కొద్దిగా స్టన్ అయ్యారు వాళ్ళు. అంటే నా దగ్గర ఏదో చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి వచ్చారన్నమాట. చూస్తే ఏమి, అరే మీకు అతనేమన్నాడంటే, సిఐ గారు, లాలాపేట సిఐ గారు, నీ గురించి చాలా పెద్ద ఒత్తిడి వచ్చింది నాకు, నిన్ను ఎట్లయినా సరే గట్టిగా పట్టుకోమన్నారు, నీ దగ్గర చూస్తేనేమో ఏమీ లేదు, నువ్వేమైనా దాస్తున్నావా లేదా ఇంకేమైనా ఫోన్లు ఉన్నాయంటే, అన్న 4-5 ఫోన్లు మెయింటైన్ చేసి అంత గొప్పవాడిని కాదు, చాలా చిన్నవాడిని నేను, ఉన్నది ఒక ఫోనేను, అది కూడా నేను వాడడం లేదన్నా, ఎలాంటి తప్పుడు పోస్ట్ నీకు పెట్టడం లేదు, నేను ఎఫ్బీ కూడా వాడడం లేదని దండం పెట్టానన్నా. సరే ఇక మన బెదిరిస్తా ఉన్నారు, నాకు సిచ్యువేషన్ అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో చాలా కేసులు నా ఫ్రెండ్స్ అందరినీ, సోషల్ మీడియా వాళ్ళని ఎంతో మందిని తీసుకెళ్లడం, రిమాండ్ తరలించడం, నేను మెంటల్ గా నాకు అర్థమవుతుంది నా పొజిషన్ ఏంటని. సో నేను వెళ్తూ ఉన్నాను, బాధపడుతూ ఉన్నాను, ఏదో తెలియని భయము, ఏం చేస్తారా, కొడతారా, ఏందా అన్నట్టుగా నేను వెళ్ళానన్నా. చివరికి సిసిఎస్ కి నైట్ అదే 11 o'clock ఆ ప్రాంతంలో తీసుకెళ్లేసేసి నన్ను ఒక సెల్లో కూర్చోబెట్టారు. దాంట్లో కూడా కొంతమంది ఖైదీలు, వాళ్ళందరూ కూడా దొంగతనాలు చేసినట్టు అప్పటికే వాళ్ళందరూ కూడా కొట్టి కాళ్ళు గీళ్ళంతా వాచి ఉన్నాయి. వాళ్ళని చూసిన తర్వాత మరింత భయం వేసింది నాకు వాస్తవానికి. అంటే నెక్స్ట్ ట్రీట్మెంట్ మేబీ నాకు కూడా ఇలాగే ఉంటుందేమోనని నేను కూడా భయపడ్డాను. అంటే చిన్నోళ్ళం కదన్నా, మనం ఎప్పుడు ఇలాంటి ఎప్పుడు చూసినటువంటి వ్యక్తులు కాదు, చాలా మంచి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి, నాకు ఈ గంజాయిలు గింజ, కనీసం నాకు స్మోకింగ్ ఎలాంటి అలవాట్లు లేవన్న వాస్తవానికి. గంజాయి కేసు పెట్టారనే విషయం ఎప్పుడు తెలిసింది మీకు? గంజాయి కేసు ఎప్పుడు పెట్టారంటన్నా, 2వ రోజు మార్నింగ్ నన్ను ప్రతిపాడు పోలీసులకి వీళ్ళు నన్ను అప్పచెప్పారన్న. అంటే హైకోర్టుకి తీసుకెళ్లేదు ముందు? తీసుకెళ్లేదన్న. సో 9:30 అప్పుడు నాకు టిఫిన్ అవి పెట్టేసేసి ఇంతలోకి పోలీసులు వచ్చారు పత్తిపాడు నుంచి. నా కారులోనే పత్తిపాటి సిఐ గారు, పత్తిపాడు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారా? డైరెక్ట్ గా అరెస్ట్ చేసినప్పుడు, అదుపులోకి తీసుకున్నప్పుడు డైరెక్ట్ గా పత్తిపాడు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారా, ఇంకెక్కడికైనా తీసుకెళ్లారా? పోలీస్ స్టేషన్ తీసుకెళ్లేదన్న. సిసిఎస్ ఏదో చెప్పారని ఒక క్వార్టర్స్ లాగా ఉంది, దాంట్లో ఒక తీసుకెళ్లేదు. ఎన్ని గంటలకి అదుపులోకి తీసుకున్నారు మీ ఇంటి దగ్గర? 6:30కి తీసుకున్నారన్న. అంటే 6:30 కాదు, 6:25, 6:30, అదే ఒక 5 నిమిషాలు అటు ఇటుగా ఆ ప్రాంతంలో నన్ను పికప్ చేశారన్న. తీసుకెళ్లేసేసి నరహరి గారు వచ్చారన్న. ఇక్కడే మనం గమనించాల్సిన అంశం, నరహరి గారు నన్ను నా కారులో ఎక్కించుకున్నారు. సిఐ పత్తిపాడు ఎస్ఐ గారు అతను. ముందర ఒక కానిస్టేబుల్ ఉన్నారు, వెనకాల ఒక కానిస్టేబుల్ కూర్చోబెట్టుకున్నారు.
తీసుకున్న తర్వాత డోర్ క్లోజ్ చేసి అక్కడే ఇమీడియట్ గా ఒక పేపర్ పెట్టారన్న నా ముందర. పేపర్ పెట్టేసేసి దీని మీద సంతకం చేయ రెడ్డి అన్న. రెడ్డి సంతకం చేయనగానే నాకు అప్పటికే చాలా ఒక రకమైన భయం ఉంది, ఏం కేసులు పెడతారా ఏంటా అని. ఒకసారి చదువుకుంటానంటే చదివే అవకాశం కూడా నాకు ఇవ్వట్లే వాళ్ళు. సంతకం పెట్టని బెదిరిస్తాను ఉన్నారు. లేసాని ఒకసారి చదువుకుంటానని చెప్పేసి పేపర్ చూస్తే టోటల్ గా గంజాయికి సంబంధించినటువంటి కేసుని దాంట్లో మొత్తం నీట్ గా రాసేసి సంతకం పెట్టమంటే నేను నిజంగా అంటే నేను బోరుమని ఏడ్చాను సార్. ఎందుకంటే సార్ ఇద్దరు చిన్న పిల్లలు, చిన్న ఫ్యామిలీ నాది, ఇలాంటి కేసుల్లో నన్ను పెడితే నా జీవితం మొత్తం స్పాయిల్ అయిపోతుంది. ఓకే, సోషల్ మీడియా మీద మీకు ఏదైనా అభ్యంతరాలు ఉండి నేను ఏదైనా తప్పుడు కేసులు పెడితే నన్ను ఆ పరంగా ఏదైనా ఉంటే శిక్షించండి, నాకు ఆ పరంగా ఉంటే కేసులు పెట్టండి, ఆ విధంగా నన్ను ఏదైనా ట్రీట్ చేయండి తప్ప ఇది ధర్మం కాదు సార్ అని చెప్పేసి అట్లా రెండు చేతులు పట్టుకుని నిజంగానే ఏడ్చానన్న. ఏడ్చిన వాళ్ళ అసలు వీడి మీద అనవసరంగా కేసు పెడుతున్నాం, వీడి జీవితాన్ని నాశనం చేయబోతున్నాం అన్నటువంటి పశ్చాత్తాపం గాని జాలి గాని ఏ కోసైనా వాళ్ళ దగ్గర కనిపించలేదన్న. వాళ్ళు ఏమన్నారంటే మరి రాజధాని మీద వరదలు వస్తాయని పోస్టులు పెట్టినప్పుడు లేదా ఈ బాధ అంతా, ఈ భయం అంతా ఆ రోజు ఏమైంది అని, అంటే వాళ్ళు ఆ పోస్టుల మీద అరెస్ట్ చేస్తున్నాం అన్నటువంటి క్లారిటీ ఉంది, మళ్ళీ గంజాయి కేసు పెట్టాలన్నటువంటి క్లారిటీ ఉంది, అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. వాళ్ళు ఆ విషయంలో పక్కా ప్లాన్ గా ఉన్నారు. ఒక నన్ను డ్రైవ్ చేసుకుంటూ ఒక 20 minutes డ్రైవింగ్ వెళ్ళిన తర్వాత రాత్రి నన్ను తీసుకెళ్తున్నప్పుడు ఎవరైతే కార్ డ్రైవర్ కానిస్టేబుల్ గారు ఉన్నారో అతను ఒక ప్యాకెట్ తీసుకొచ్చారు. ఒక 20 minutes డ్రైవింగ్ అయిన తర్వాత తీసుకొచ్చి ఆ ప్యాకెట్ ఏదైతే ఉందో అది నరహరి గారికి ఇచ్చారు. అది ఒక వైట్ కవర్ లో ఒక అంత ప్యాకెట్. ఓకే. సో అది గంజాయి అది వాళ్ళ దగ్గర పెట్టుకున్నాడు ఆయన. అది అంటే నా కార్ లో దొరికిందని చెప్పుకోవడం కోసం ఆ ప్యాకెట్ దగ్గర పెట్టుకున్నారు. తర్వాత నన్ను ప్రతిపాటు తీసుకెళ్లిపోయారన్న. తీసుకెళ్లిపోయిన దగ్గర నుంచి ఆయన మధ్యలో నాకు చేసినటువంటి మోటివేషన్ ఏంటంటే, గంజాయి అనేది చాలా చిన్న కేసు, దీని గురించి నువ్వు అసలు దిగులు పడాల్సిన అవసరమే లేదు, ఇది చాలా గట్టి కేసు లాంటిది. అంటే నాకు అసలు ఆ కేసులు తీవ్రత కూడా నాకు తెలియదు వాస్తవానికి, ఎంత పెడితే అది ఎంత ఉంటుంది దాని గురించి ఏంటి అని నాకు అసలు ఐడియా లేదు. అంతకు మించిన కేసులు పెట్టాలనుకొని పాపం చాలా చిన్న కేసు పెట్టినట్టున్నారు. చాలా చిన్న కేసు, నువ్వు అట్లా వెళ్తావు ఇలా బయటకు వచ్చేస్తావు కదా, మరీ గంజాయి కేసు ఎందుకు, పెద్ద కేసులు ఎందుకని కొంచెం తగ్గించుకొని గంజాయి కేసు పెట్టినట్టున్నారు. చిన్న కేసు ఇది, 10 రోజులు నీకు బెయిల్ వచ్చేసింది, నువ్వు దీని గురించి ఎంత మంచి మనసు ఉందో వాళ్ళలో అని అన్నారన్న. సో నేను ఎక్కడ కూడా నేను అక్కడైతే సంతకం పెట్టలేదన్నా, ఏడుస్తూ ఉన్నాను, కన్నీళ్ళు పెట్టుకున్నాను తప్ప. తర్వాత పత్తిపాడు తీసుకెళ్లారన్నా. తీసుకెళ్లేసేసి నన్ను చెప్పండి కన్క్లూడ్ చేయండి. ప్రేమ్ కుమార్ గారితో కూడా అయిపోయింది. జస్ట్ 1 minute అన్న. పత్తిపాటు తీసుకెళ్లేసేసి సిఐ గారు మళ్ళీ ఎస్ఐ గారు ఇద్దరు కూడా నన్ను కూర్చోబెట్టి నన్ను ఒక రకంగా బెదిరించి ఏమన్నారంటే, పెడితే మంచిది, పెట్టకపోతే ఎలా పెట్టించాలో మాకు తెలుసు అని అన్నారన్న. అప్పటికే నాకు ఒకసారి ఒక 4 రోజుల క్రితం నాకు ఎయిమ్స్ లో ఒక చిన్న సర్జరీ జరుగుతున్న క్రమంలో నాకు ఒక యాక్సిడెంట్ లాగా ఒకటి జరిగి ఒక 1 day మొత్తం నేను వెంటిలేటర్ మీద ఉన్నాను. 1 day మొత్తం బ్రీతింగ్ సమస్య వల్ల నేను ఆల్రెడీ చచ్చి బతికి వచ్చాను. నాకు అప్పటికే కాస్త శ్వాస అందకపోవడం, ఈ భయం వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నాను. సో వీళ్ళు ఏమి ఎట్లా పెట్టించాలో మాకు తెలుసు అన్న తర్వాత నాకు క్లారిటీ వచ్చింది, నెక్స్ట్ వీళ్ళు నన్ను కొట్టేని పెట్టిస్తారని. సో ఇదంతా ఎందుకు, మన సంతకం పెట్టేస్తే పోతే తర్వాత ఏదైనా ఉంటే మనకు అవకాశం ఉంటే న్యాయమూర్తి గారి దగ్గర మనం చెప్పుకుందాం అనే ఉద్దేశంతో వాళ్ళు బెదిరించినప్పుడు నేను సంతకం పెట్టేసేసి నేను వచ్చేసాను, కిందకి వచ్చాను. ఒకసారి కూర్చోబెట్టారు. తర్వాత ఇప్పుడేంటి సిబిఐకి ఇవ్వడం అవి ఏమనిపించింది మీకు? సిబిఐకి కేసుని ఇవ్వడం పట్ల ఏమనిపించింది? చాలా అంటే రఘునందన్ గారికి, ఆ న్యాయమూర్తి గారికి నిజంగా 2 చేతులెత్తి నేను దండం పెడుతున్నాను సార్. ఎందుకంటే నేను ఎలాంటి తప్పు చేయలేదు వాస్తవానికి. నేను ఓకే సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటాననేది అది నేను ఒప్పుకుంటున్నాను సార్, దాని గురించి అసలు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ నా మీద దుర్మార్గంగా ఈ గంజాయి కేసుని అసలు ఆ పదం వింటేనే నాకు ఒక రకమైనటువంటి చీదరింపు అన్నమాట. ఒకసారి ప్రేమ్ కుమార్ గారి వీడియో, ఆయన చేసినటువంటి వీడియో ఏంటి, ఆ వీడియో ఆధారంగా ఆయన పైన పెట్టినటువంటి కేసు ఏంటి వారితో మాట్లాడే ముందు ఒకసారి ఆ వీడియోని ప్లే చేయండి. బలవంతపు వసూళ్లు చేస్తున్నారని ఆయన పైన కేసు పెట్టారు, రాత్రిపూట తీసుకెళ్ళిపోయారు, ఆయన కూడా స్టేషన్కి తీసుకెళ్ళలేదు అనుకుంటా. మొత్తం వారి నోటితోనే మనం చెప్పిద్దాము. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. ఇదేదో వీడియో చేశారు. ఇక్కడ టోల్ గేట్ ఏంటండి, హైవేలో కదండి టోల్ గేట్ ఉండేది, పల్లెటూరులో టోల్ గేట్ ఏందండి? ఏమండి పల్లెటూరులో గ్రామాల రోడ్లు ఉండవా? టోల్ గేట్ పెట్టకూడదా? రూల్ ఉందా? పెట్టకూడదేమన్నా? అడుగు దూరంలో మా ఇల్లు అండి, రోజుకి 10 సార్లు తిరుగుతాం. 10 సార్లు కట్టాలా? 10 సార్లు కాదా, 100 సార్లు తిరిగిన టోల్ గేట్ కట్టాలి. కడితే ముందుకెళ్ళు, తనకెళ్ళు. ఏంది మాట్లాడుతున్నావు నువ్వు? అర్థమైందా? ఎన్నికలప్పుడు సంపద సృష్టిస్తా అంటే ఇదే అడ్డగోలుగా డబ్బులు చేసుకోవడం, ఆ పల్లెటూరులో టోల్ గేట్ పెట్టి
డిప్యూటీ సీఎం గారు ఏం చెప్పారు? రోడ్ల మీద గుంటలు పోడ్చాలంటే డబ్బులు లేవన్నా, డబ్బులు ఆయన రైట్. అది ఆ వీడియో, ఫన్నీ వీడియో ఒకటి చేసి ప్రజలను చైతన్యపరచడానికి ఆయన వీడియో చేస్తే ఆయన పైన కేసు పెట్టేశారు. ప్రేమ్ కుమార్ గారు, మీ పైన బలవంతపు వసూళ్ల కింద కేసు పెట్టినట్టు గుర్తు నాకు. సార్ నిజానికి మీరు బలవంతపు వసూళ్లకు పాల్పడుతుంటారా? ఇలాంటి వీడియోస్ ఏమైనా తీసి పోస్ట్ చేస్తుంటారా? సార్ ఈశ్వర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం సార్. నమస్తే నమస్తే, చెప్పండి సార్. ఇది ఒక స్కిట్ సార్, ఇది ఈ వీడియో ఒక స్కిట్. ఓకే. అయితే చంద్రబాబు గారు ఎన్నికల ముందు పేదవారిని కోటేశ్వరం చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది సార్. ఎస్. ఆ తర్వాత ఎన్నికల తర్వాత ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు కాకినాడ వెళ్ళినప్పుడు కాకినాడలో సీదా సిప్ అన్న రోజు ప్రెస్ మీట్ పెట్టాడు సార్. ఒక ప్రెస్ మీట్ పెట్టి రోడ్ల మీద గొంతులు పొరచాలంటే డబ్బులు లేవు, ఖజానా ఖాళీగా ఉందని చెప్పేసి డిప్యూటీ సీఎం గారు ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు తెలియపరిచారు సార్. ఓకే. నేను ఈ రెండు కలుపుకొని 2024 డిసెంబర్ 9వ తారీఖు సాయంత్రం 6 గంటలకి టోల్ గేట్ ఒక వీడియో పెట్టాను సార్. చంద్రబాబు గారేమో ఎన్నికలకు ముందు పేదవారిని కోటీశ్వరం చేస్తా ఉన్నాడు. అధికారంలోకి వచ్చినాక ఆయన చెప్పిన మాట ఏంటంటే ఖజానా ఖాళీగా ఉంది, ఖజానాలో డబ్బులు రావాలంటే ఊరు ఊరు టోల్ గేట్ పెట్టాలని చెప్పేసి చంద్రబాబు గారు ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది సార్. చంద్రబాబు గారు రేపు టోల్ గేట్ పెడితే ఎలా ఉండిద్దో నేను ఒక స్కిట్ ద్వారా ప్రజలకి వెనకున్న కుర్రోళ్ళంతా కారు మాదే, ఆ సెక్యూరిటీ గార్డు మా కుర్రోడు, అందరు నలుగురు మా కుర్రోళ్ళు పెట్టుకొని ఒక స్కిట్ చేశాను సార్. గుడ్. అది డిసెంబర్ 9, 2024 మొన్న 24లో పెట్టాను సార్. అది పెట్టినాక డిసెంబర్ 12 తెల్లవారుజామున 3 గంటలకి మఫ్టీలో పోలీసులు మా ఇంటికి వచ్చారు సార్. మఫ్టీలో వాళ్ళు పోలీసు అని తెలియదు, మా తలుపులు కొడతా ఉన్నారు. కొడతా ఉంటే నేను బయటకు, మా ఇంట్లో ముందు బయటకు వచ్చేసి తలుపు తీసి ఎవరైనా అడిగితే ప్రేమ్ కుమార్ ఉన్నారని చెప్పారు. అయితే వాళ్ళు సివిల్ డ్రెస్ లో వచ్చారు, పోలీస్ డ్రెస్ రాలేదు. ఎవరండి మీరు అడిగితే ప్రేమ్ కుమార్ గారితో మాట్లాడాలంటే ఒకసారి పిలవమని చెబితే నేను బన్నీ మీద ఉన్నాను, లుంగి కట్టుకొని బన్నీ మీద ఉన్నాను, అంతే బయటకు వచ్చాను సార్. ఓకే. బయటకు వచ్చిన ఒక్కసారిగా నా బన్నీ అట్ట పట్టుకొని నన్ను బలవంతంగా నన్ను లాక్కే ప్రయత్నం చేశారు. మా ఇంట్లో లాపారు. ఎవరు మీరు ఏంటంటే మేము పోలీసులు అని చెప్పారు. మీరు పోలీసులు అయితే ఇప్పుడు రావటం ఏంటి, డ్రెస్ లేదు మీకు, మేము ఎట్లమ్మాలని చెప్పేసి ఇంట్లో వాళ్ళు బలవంతంగా మాట్లాడితే ఇంట్లో వాళ్ళని కొట్టి నన్ను కొట్టి చెప్పకుండా బలవంతున కారులో తీసుకొని నాకు వెళ్ళిపోయారు సార్. ఏం కేసులు పెట్టారు మీ పైన? నా పేరు మీద 111 కేసు సార్, దారి దోపిడీ కేసు పెట్టారు. నేను దారి మీద వెళ్ళే వాళ్ళని అటకాయించి కొట్టి బలవంతంగా వాళ్ళ డబ్బులు లాక్కని చెప్పేసి. ఏది ఒక స్కిట్ చేస్తే ఆ స్కిట్ లో చేసింది నిజమైన క్యారెక్టర్ అని మీ పైన అదే కేసు పెట్టారు, బలవంతపు వసూళ్లు అని. మరి సినిమాల్లో హీరోలు 100 మందిని చంపేస్తూ ఉంటారు, ఒక్కొక్క దెబ్బకు ఒక్కొక్కరిని చంపేస్తూ ఉంటే ఇంతమంది మర్డర్ కేసులు ఎంతమంది హీరోల పైన పెట్టాలి ఇప్పుడు? ఇదే బాలకృష్ణ ఉన్నాడు సార్, సినిమాలో అందరు నవ్వుతూ ఉంటాడు కదా. అఖండ సినిమాలో 100 మంది నవ్వుతాడు బాలకృష్ణ. ఈ బాలకృష్ణ హీరోయిన్ చంపడమే కదా పని ఇప్పుడు హీరోలకి. అదే పని బాలకృష్ణ సినిమా నవ్వడం సార్. లక్షల్లో కేసులు పెట్టాలి బాలకృష్ణ మీద, అంతే కదా. అలా కాకుండా నేను టోల్ గేట్ పెట్టి ప్రజలకి చేతులు చేస్తా ఉన్నాను. ఇట్లా ఎన్నికలకు ముందు ఏ విధంగా హామీ ఇచ్చారు, ఎన్నికల తర్వాత ఏ విధంగా మాట్లాడుతున్నారు, ప్రజలు ఏ విధంగా మోసం చేస్తున్నారు, నేను స్కిట్ ద్వారా ప్రజలు తెలియపరిస్తే నా మీద దారి దోపిడీ పెట్టేసి నన్ను కొట్టి తీసుకెళ్లారు సార్. తీసుకెళ్లిపోయి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు సార్ నన్ను. ఓకే. దారి పొడవునా నన్ను కొడుతూ నీ వెనకెవరు ఉన్నారా, నీ దోరు చేపిస్తున్నారా, నీకు డబ్బులు ఎవరు ఇస్తున్నారా, బూతులు నానా బూతులు మాట్లాడతా డొక్కల్లో గుర్తా తీసుకెళ్లిపోయి కర్నూలు తీసుకెళ్లిపోయి కర్నూలులో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో ఉంచారు సార్ నన్ను. పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో వచ్చి ఒక దొంగకి ఖైదీకి సంఖ్యలు వేస్తారే, 4 చేతులు 2కి కాళ్ళకి 4 వేసి ఒక మంచానికి వేసారు సార్ నన్ను కట్టారు. ఓకే. నాకు చాలా బాధ వేసింది. ఏ రోజు నేను జైలు కానీ స్టేషన్ కానీ చూడలేదు. అంటే ఎవరు పెద్ద మనిషికి ఎవరికి ఆపద వస్తే రావడమే కానీ నా మీద ఏ కేసు లేదు సార్. సంఖ్య అది మా నాన్నగారు పోలీసు సార్, సంఖ్యలో వేయటం చెప్పిన ఒకసారిగా బాధ వేసింది, నాకు మళ్ళీ బాధ వేసింది. నేను చేసిన తప్పేందండి, మేము ఏం చేసాం అడిగితే నా కొడక ఏందిరా ఈ వీడియో అని చెప్పేసి నేను అడుగుతాను. ఓకే. వీడియో సార్ అట్లా తప్పే ఉంది, చంద్రబాబు గారు చెప్పిన మాట కదా, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట కదా, మేము వాస్తవాలు ప్రజలు తెలియపరుస్తున్నా, నేను తప్పే ఉంది సార్ అంటే మమ్మల్ని కొడతాం తిడతాం సంఖ్యలు వేసి రిమాండ్ లో పెట్టారు సార్.
12 రోజులు ఉన్నాను సార్ జైలు. రైట్. అది జరిగింది ఇప్పుడైనా సరే హైకోర్టు ఇప్పుడు సిబిఐకి ఇచ్చింది కాబట్టి సవీంద్రారెడ్డి కేసును ప్రతి కేసు విషయంలోనూ కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. ఎస్ శేఖర్ రెడ్డి గారు, ఏంటి ఇప్పుడు సిబిఐకి ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వాళ్ళకి కొంత ఆత్మస్థైర్యం వస్తుంది అనుకుంటున్నారా? అంటే చాలామంది ఒక భయంతో నిరాశలో నిస్పృహలో కూరుకుపోయారు. ఏ కేసులంటే అడ్డదిడ్డమైన కేసులు పెట్టేస్తున్నారని. సార్ నమస్తే ఈశ్వర్ గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి, సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ముందుగా అసలు ఈ కేసులు ఎందుకు పెడుతున్నారు అనే దగ్గర ఒక చిన్న పాయింట్ మొదలు పెడతాను సార్. చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ కూటమి సర్కార్కి తానా అంటే తందానా అని రాసే 2 పత్రికలు ఉన్నాయి సార్. ప్రజలందరినీ మభ్య పెడుతున్నా, అదే విధంగా సార్ తానా అంటే తందానా అనే పత్రికలు కాదు, ప్రజలందరినీ మభ్య పెట్టేస్తుంది. ఇవి కాకుండా ఆయన ఏం చెప్పినా, ఆయన తప్పు చెప్పినా రైట్ చెప్పినా ఏం చెప్పినా సరే రాసేటువంటి పత్రికలే కాకుండా పాకాలుదే కొన్ని మీడియా హౌసెస్ కూడా ఉన్నాయి సార్. వాళ్ళు చెప్పే అబద్ధాలకు ఎదురు లేకుండా పోయింది సార్. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అనేది వాళ్ళు చేసే ఒక్కొక్క తప్పుని ఎండగడుతుండటంతో ప్రజల్లో వీళ్ళ యొక్క తప్పులు మొత్తం తెలిసిపోతా ఉంది. మరి ఎలా బయటికి రావాలి? తప్పులు చేయకుండా మంచి ప్రభుత్వం అనిపించుకోవాలి. కానీ భారత రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కుల్లో ఒకటైనటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ, దాన్ని హరిస్తూ అధికారంలోకి వచ్చిందే తడవుగా ఇప్పటి వరకు 1200 మంది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టారు. ఇలాంటి తార్ష్టికమైన ప్రభుత్వాన్ని మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా చూసామా సార్? ముందుగా రాష్ట్ర ప్రజలు ఇవన్నీ ఆలోచించాలి. కేవలం 15 నెలల్లో 1200 కేసులు సోషల్ మీడియా వాళ్ళ మీద పెట్టారంటే ఇంతలా భయపడాలా సోషల్ మీడియా వాళ్ళకి? ఎస్. ఇంకో విషయం సార్, 2-3 ఉదాహరణలు చెప్తాను సార్. మీరు సవీందర్ రెడ్డి గారి కేసు పెట్టి చెప్పారు, అదే విధంగా ఆ పక్కనే కూర్చున్నటువంటి కొరిటిపాటి ప్రేమ్ కుమార్ గారి కేసు చెప్పారు సార్. కానీ జగన్ కృష్ణ అనే కుర్రాడు సార్, నంద్యాల పాప, ఆ కుర్రాడు గడువు సరే ఇసుక ఎక్కడ, నేను చాలా ఆశ్చర్యపోయాను సార్. మీ డిబేట్ లో కూడా చాలాసార్లు చెప్పాను. అవును, గడువు సరే ఇసుక ఎక్కడ అని ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది సార్. ఆ కథనాన్ని కట్ చేసి ఇది ఆంధ్రజ్యోతిలోది అని చెప్పి ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు సార్. అందులో ఏంటి సార్ నేరం? అందులో ఏముంది? ఆంధ్రజ్యోతిలో రాస్తే నేరం కాదు, దాన్ని పబ్లిక్ లో పెడితే సోషల్ మీడియాలో పెడితే అది ఏంటి నేరం? దాన్ని తీసుకెళ్ళారు కుర్రాన్ని, సంఖ్యలేసి ట్రైన్ లో తీసుకెళ్లారు సార్. ఆ కుర్రాడు పోస్ట్ రాస్తే చూస్తే కళ్ళమ్మ నీళ్లు వచ్చాయి. అలాంటి దాష్టికంగా. ఇక ఇంటూరు రవికిరణ్ గారు సార్, అవును, ఆయన ఏ రోజు అశ్లీలం అనేది ఉండదు సార్. ఏ రోజు ఎవరిని బూతులు తిట్టిన చరిత్ర లేదు సార్. కేవలం వ్యంగ్యం ఉంటుంది సార్, కేవలం ట్రోలింగ్ ఉంటుంది సార్, కేవలం కార్టూన్స్ ఉంటాయి సార్. మళ్ళీ కార్టూన్ వేయడం నేరం అయితే ఎన్టీఆర్ గారి మీద కార్టూన్ వేయించినటువంటి ఈనాడు శ్రీధర్, ఈ రోజుకి కార్టూన్ వేసినటువంటి ఈనాడు పత్రిక మీద ఎన్ని కేసులు పెట్టాలి? ఎంతమందిని అరెస్ట్ చేసి లోపలేయాలి సార్? ఇక వర్ర రవీంద్ర కేసు మీ అందరికి తెలుసు సార్. 8వ తారీఖు అరెస్ట్ చేస్తే 12వ తారీఖు వరకు కర్నూలు టోల్ గేట్ దగ్గర 10 మంది పోలీసులు మఫ్టీలో వచ్చి అరెస్ట్ చేసి కర్నూలు డిటిసిలో పెట్టి కాళ్ళు పైకి తల కిందకి పెట్టి చిత్రహింసలకు గురి చేశారు 3 రోజుల పాటు సార్. ఆ 3 రోజులు వాళ్ళ కుటుంబం మొత్తాన్ని కూడా కడప స్టేషన్ లో నిర్బంధించారు. చివరికి హెబియస్ వేస్తే కడప కోర్టుకు తీసుకొచ్చి 25కు పైగా కేసులు పెట్టి నాకు తెలిసి 140 రోజులకు పైగా రిమాండ్ లో పెట్టారు సార్. ఏంది ఒక సోషల్ మీడియా కార్యకర్తని? ఇంత దుర్మార్గం ఇలా నడుస్తూ పోతా ఉంది సార్. కానీ చంద్రబాబు నాయుడుకి లోకేష్ అర్థం కాని విషయం ఏంటంటే సార్, అరచేయి నడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపాలనుకోవడం ఎంత మూర్ఖత్వమో, పోర్టు మీద ఉన్న సముద్రానికి ఎదురెళ్ళడం ఎంత ప్రమాదమో, నరనరాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ప్రేమ ఎక్కినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అణగదొక్కాలనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం, అంతే ప్రమాదం సార్. ఈరోజు సవీందర్ రెడ్డి అనే ఒక వ్యక్తి మీద కేసు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మొత్తం సవీందర్ రెడ్డి గారికి అండగా నిలబడింది. ఎంటైర్ సోషల్ మీడియా సార్. మళ్ళీ చెప్తున్నాను సార్, చిలికి చిలికి గాని వాళ్ళ తుఫాన్ గా మారినట్టుగా, చుక్క చుక్క నీటి పొట్టు సముద్రంగా మారినట్టుగా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి ఇబ్బంది జరిగితే, అక్రమ నిర్బంధాలు చేస్తే, అక్రమ కేసులు పెడితే మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఆ కార్యకర్తగా అండగా ఉంటుంది సార్. అండగా ఉండి ఏం చేస్తారు సార్? ఈ విధంగా ఇట్లాంటి అక్రమ కేసులు, గంజాయి కేసులు పెడుతున్నారు, బలవంతపు వసూలు కేసులు పెడుతున్నారు, మహిళల అక్రమ రవాణా కేసులు పెడుతున్నారు.
ఇంకా అంతకు మించి ఏమన్నా ఉంటే దయదలిచి చిన్నదే పెట్టారంట గంజాయి అక్రమ రవాణా. దయదలిచి సార్, ఒక మంచి విషయం ఏంటంటే హృదయంతో సార్, మానవతా సార్, దృక్పథంతో సార్, పోలీసులు కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఆ, ఏదైతే భారత రాజ్యాంగం కల్పించినటువంటి సిఆర్పిసి సెక్షన్ వదిలేశారు సార్. రాజ్యాంగాన్ని వదిలేశారు. రెడ్ బుక్ లో ఉన్న సెక్షన్ ఫాలో అవుతా ఉన్నారు సార్. సార్ ఇప్పుడు సవీందర్ రెడ్డి ఉన్నారు, ఆయన ఇంటి అదైతే దుకాణం దగ్గర నుంచి జ్యూస్ షాప్ దగ్గర నుంచి ఇంటికి పోతా ఉన్నాడు. పట్టుకొచ్చారు, ఎవరు వచ్చారో తెలియదు, ఏం చేశారో తెలియదు, పోలీసులో తెలియదు, గుండాలో తెలియదు, పట్టుకెళ్ళిపోయారు, లోపల గంజాయి పెట్టారు. ఇప్పుడు సిబిఐకి ఇస్తే ఏమవుతుంది సార్? ఏమవుతుంది అనుకుంటున్నారు సిబిఐ మీద మాకు ఖచ్చితంగా న్యాయస్థానాల మీద గౌరవం ఉంది అని కరెక్ట్. చెప్పి మీరు మొదటి నుంచి చెప్తున్న మాట సార్, మాకు న్యాయస్థానాలు అండగా ఉంటాయి, న్యాయం జరుగుతుందని మాకు నమ్మకం ఉందని మొదటి నుంచి అంటూ ఉంటారు మీరు. నేను చెప్తున్నాను సార్, మాకు చట్టాల మీద గౌరవం ఉంది, న్యాయస్థానాల మీద గౌరవం ఉంది, ఖచ్చితంగా పనిచేస్తాయని చెప్పి గౌరవ జడ్జి రఘునందన్ రావు గారు నిరూపించారు. అదేవిధంగా సిబిఐ మీద కూడా చెప్తున్నాం సార్. సిబిఐ ఈ కేసుని ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా చేస్తే, ఎవరైతే నరహరి అనే పోలీసుతో సహా దాని వెనక దాని ముందు ఉన్న చిన్న పెద్ద హస్తాలు మొత్తం ఊచలు లెక్క పెట్టక తప్పదు. రైట్. మళ్ళీ చెప్తా ఉన్నాను సార్. yes సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి డిజిటల్ బుక్ అని ఎందుకు తీసుకొచ్చారంటే, ఎవరైతే చట్టాలను తుంగలో దొక్కి లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రాపకం కోసం ఇలా గంజాయి కేసులు, మహిళల అక్రమ రవాణా కేసులు, అదే విధంగా వసూళ్ల కేసులు ఇలా పెట్టుకుంటూ పోతున్నారు, వాళ్ళందరి పేర్లు డిజిటల్ బుక్ లో ఖచ్చితంగా ఎంట్రీ అవుతాయి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం సార్ చెప్తా ఉన్నాం, ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా వాళ్ళందరినీ కూడా ఈ రోజు సిబిఐ పేరు ఇచ్చారు కదా, అలా సింగిల్ జడ్జిని పెట్టించైనా సరే, సిట్టింగ్ జడ్జి గారిని పెట్టించైనా సరే, వాళ్ళందరి యొక్క దాష్టికాలని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు చూపించడమే కాకుండా ఈ లోకేష్ యొక్క ఉన్మాదాన్ని రాష్ట్ర ప్రజలకి చూపించడమే కాకుండా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్ష విధించడం జరుగుతుంది సార్. రైట్. బాలగారు, ఏంటి ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పెట్టాల్సినటువంటి కేసులేంటి, పెడుతున్నటువంటి కేసులేంటి, ఈరోజు సిబిఐ దర్యాప్తునికి ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? సార్, ముందుగా అసలు నిజంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు మళ్ళీ న్యాయస్థానాల్లో నిలిచిందనడానికి ఇది ఒక కేసు నిదర్శనం. నక్కల్లో ఈ కేసు గురించి నేను చెప్తాను. ఒక వ్యక్తిని పోలీస్ వాళ్ళు నిర్బంధం చేస్తే, తీసుకెళ్లిపోతే, కిడ్నాప్ చేస్తే, ఎత్తుకెళ్లిపోతే, దౌర్జన్యంగా లాక్కెళ్లిపోతే, ఒక చిన్న అంటే ఎంత పెద్ద తప్పు చేసిన ఒక చిన్న తప్పు దగ్గర దొరికిపోతాడు అంటారు చూసారా, అలా ఈ కేసులో దొరికిపోయారు. కోర్టులో మీడియేటర్ రిపోర్ట్ ఏమో 7 గంటల 30 నిమిషాలకు ప్రిపేర్ చేశారంట. అరెస్ట్ ఏమో 8:30కి చేశారంట. ఓ వింత విచిత్రం, ఎక్కడైనా అరెస్ట్ అయిన తర్వాత మీడియేటర్ రిపోర్ట్ ప్రిపేర్ చేస్తారు సార్. మీడియేటర్ రిపోర్ట్ రెడీ అయిన తర్వాత అరెస్ట్ చేయడం ఇది కొత్తగా పద్ధతి అనమాట. అంటే ఆంధ్రప్రదేశ్ లో నేను మళ్ళీ పదే చెప్తున్నాను, డీజీపీ గారికి కూడా మళ్ళీ అపీల్ చేస్తున్నారు. రెస్పెక్టెడ్ డీజీపీ సార్, ఎంటైర్ యువర్ స్టాఫ్ డజంట్ హ్యావ్ ఎ కాంపిటెన్సీ, ప్లీజ్ ప్రొవైడ్ దెమ్ ఎ ట్రైనింగ్. ఎవరికి కూడా 2 stars దగ్గర నుంచి 3 stars, అలానే ఇంకా దానిపైన ఉన్న రేంజ్ ఆఫీసర్లు ప్రతి ఒక్కరికి కూడా బేసిక్ నాలెడ్జ్ సిఆర్పిసి మీద కానీ, బిఎన్ఎస్ మీద కానీ, బిఎన్ఎస్ఎస్ మీద కానీ, ఎవిడెన్స్ యాక్ట్ మీద కానీ, అలానే పోలీస్ యాక్ట్ మీద కానీ, అదే విధంగా ఏపీ పోలీస్ మాన్యువల్ మీద కానీ ఎవరికి నాలెడ్జ్ లేదు. ఈ రోజు మీరు టెస్టులు పెడితే 10% కూడా ఎవరు పాస్ అవ్వరు. అండ్ ఛాలెంజ్ 10% కూడా పాస్ అవ్వరు. ఇలాంటి నాలెడ్జ్ లేని వ్యక్తులు, ప్రాసెస్ తెలియని వ్యక్తులు, రూల్స్ తెలియని వ్యక్తులు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసి డ్యూటీస్ ని డిశ్చార్జ్ చేసి ఇలా ఇల్లీగల్ గా జనాల యొక్క రైట్స్ ని ఇన్ఫ్రింజ్ చేస్తుంటే కోర్టులు, లాయర్లు చూస్తూ కూర్చుంటారు అనుకుంటున్నారా మీరు? అండ్ వన్ మోర్ థింగ్, ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రం మొత్తం గంజా కేసులు ఏవైతే ఉన్నాయో అన్ని ఫాల్స్ కేసులే. దీని మీద ఆల్రెడీ హైకోర్టులో ఫాల్స్ కేసులు పెడుతున్నారని చెప్పేసి ఒక కేసు కూడా ఉంది. అది ఈ రోజు వరకు ఇంకా డిసైడ్ అవ్వలేదు, ఇంకా కౌంటర్ కి రెడీలో ఉంది. ప్రతి కేసు ఫాల్స్ కేసే. అందులో ఆ కేసులో నేరేషన్ కూడా ఏంటంటే, పెడలర్స్ ఎవరో తెలుసా అండి? జనరల్ గా పెడలర్స్ ఎవరో సార్ గాంజా దాంట్లో ఎవరో ఒకరు అనామకులు, లేకపోతే అమ్మేవాళ్ళు, సేల్ చేసేవాళ్ళు కదా. బట్ ఐఎమ్ స్ట్రైట్ బోల్డ్ అలిగేషన్, ఐ హావ్ ఎవిడెన్స్, ఐ ఫైల్డ్ అండ్ రిట్ పిటిషన్ ఆల్సో. పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ ఇన్వాల్వ్డ్ విత్ దిస్ క్రైమ్. తెలుసా? పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న పోలీసులే ఈ పెడలర్స్. అందరినీ ఎట్లా అంటారులేండి, అసలు గంజాయి కేసులే ఎక్కడా లేనట్టు, గంజాయి సరఫరా చేసేవాళ్ళు లేనట్టు. వన్ మినిట్ విత్ అందరూ కాదు కదా, అది క్లియర్ గా చెప్పండి.
నేను అదే అంటున్నా, గాంజా కేసులు ఏవైతే మనం ఈరోజు చూస్తున్నామో ఆ గాంజా మొత్తం ఎవరి చేతుల్లో ఉంది అంటే పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ చేతిలోనే ఉంది. ఎందుకు అంటే రాష్ట్రం మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ లో విఆర్ఓలు ఉన్నారు, విఆర్ఏలు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, తహసీల్దార్స్ ఉన్నారు, డిప్యూటీ తహసీల్దార్స్ ఉన్నారు, పోలీస్ వాళ్ళు ఉన్నారు, చెక్ పోస్టులు ఉన్నాయి. పంట పండించేది ఎక్కడ? మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ పండిస్తున్నారు? అక్కడి నుంచి ఎక్కడికి తప్పిస్తుంది అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా ఏం చేస్తుంది? పడుకుని నిద్రపోతున్నారా? విఆర్ఎల్ ఏం చేస్తున్నారు? విఆర్ఓలు ఏం చేస్తున్నారు? జీతాలు తీసుకొని మీరు ఎంజాయ్ చేస్తున్నారా, లేదా ట్రిప్పులకి వెళ్తున్నారా? ఈ ఈ ఈ మూవ్మెంట్ జరిగేది ఎక్కడి నుంచి జరుగుతుందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కు చాలా బాగా సరే, నిర్లక్ష్యం ఒకటి సార్. ఒకరు తప్పు చేశారని మొత్తం వ్యవస్థలో అందరూ తప్పు చేసినట్టు, ఒకరేదో ఒకరు లంచం తీసుకుంటే మొత్తం వ్యవస్థ లంచాలమయం అయిపోయినట్టు. నా దగ్గర విత్ డేటా ఉంది కాబట్టి నేను ఈ రోజు కాదు సార్, అట్లా కాదు మొత్తం ఉన్న వ్యవస్థే తప్పుడు వ్యవస్థ అనకూడదు. నేను అదే అంటున్నాను, నేను అందుకే అంటున్నాను. నేను ఆన్ రికార్డ్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఐ హావ్ ఎవిడెన్స్, ఆల్రెడీ రిట్ పిటిషన్ కూడా దాని మీద ఫైల్ ఉందని కాబట్టి చెప్తున్నాను. నేను ఇట్స్ ఆన్ రికార్డ్, కోర్టులో చెప్తున్నాను నేను. సార్, సవీంద్రారెడ్డి కేసులో వాళ్ళు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు అనేది హైకోర్టు గ్రహించింది కాబట్టి ఈరోజు సిబిఐ వరకు వెళ్ళింది. మరి ఇంత పెద్ద మీరు చెప్పినటువంటి పెద్ద పెద్ద తప్పులు చేస్తూ పోతుంటే అన్ని వ్యవస్థలు కళ్ళు మూసుకొని కూర్చోవు కదా? మొత్తం అధికార గణం మొత్తం కూడా అదే పరిస్థితిలో ఉండదు కదా? చిన్నవాళ్ళు కాదు ఈశ్వర్ గారు, ఇందులో చిన్నవాళ్ళు కాదు. ఇందులో ఎస్ఐ దగ్గర నుంచి అడిషనల్ ఎస్పీ స్థాయి దాకా ఏ విధంగా కేసులు కట్టారో కూడా వాళ్ళు వీడియో కాల్స్, వీడియో రికార్డులు మేము ప్రొడ్యూస్ చేసాం కోర్టుకి. రైట్. ఇప్పుడు ఇది సిబిఐకి ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అనుకుంటున్నారు సార్? ఎట్లా వెళ్తుంది కేసు? అయితే కోర్టు ఏం భావించిందో కూడా మన ప్రజలు తెలుసుకోవాలి సార్. ఇక్కడ ఒకసారి కోర్టు ఏం చెప్పిందంటే, ఆర్డర్ చేసే ముందు వాళ్ళ మిస్సెస్ వెళ్లి కంప్లైంట్ చేస్తే దాన్ని జీడీ ఎంటర్ చేసి కంప్లైంట్ కూడా కట్టకుండా పోలీసు వారు నిర్లక్ష్యం క్లియర్ కట్ గా కనిపించింది అని కోర్టు భావించింది. భావించి వీళ్ళు సీసీ ఫోటేజ్ సెల్ టవర్స్ తీసుకొని రండి అని చెప్తే, సీసీ ఫోటేజ్ సెల్ టవర్స్ ని ఒకసారి ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆయన సెల్ టవర్ విజయవాడలో ఉంది, తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్. సో దీని ప్రైమా ఫేసి కింద ఏదైతే గాంజా కేసు పెట్టి ఈ రోజు ఇల్లీగల్ గా డిటైన్ చేస్తున్నారో, డ్రాగ్ చేస్తున్నారని చెప్పేసి అని కోర్టుకి ప్రైమా ఫేసి అర్థమైపోయింది. ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేక ఎవరెవరైతే దీనికి తప్పులు చేశారో సిబిఐని సుమోటోగా తీసుకునేది. ఇంకో విషయం, పోలీస్ వాళ్ళు ఇచ్చే రికార్డు మీద నమ్మకం లేక కోర్టు ఇంకో మంచి పని కూడా చేసింది, సర్వీస్ ప్రొవైడర్ ని కూడా ఇంప్లీడ్ చేసింది. తప్పుడు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారో వీళ్ళ మీద నమ్మకం లేదని చెప్పేసి అని సర్వీస్ ప్రొవైడర్ ని కూడా ఇంప్లీడ్ చేస్తూ, సిబిఐ ని కూడా సుమోటోగా ఇంప్లీడ్ చేస్తూ సిబిఐకి డైరెక్ట్ చేసింది ఏంటంటే, విచారించి ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిపోర్ట్ సబ్మిట్ చేయండి అని చెప్పేసి సిబిఐకి డైరెక్ట్ చేసింది. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే, న్యాయస్థానాల ముందర పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎవరెవరైతే చేస్తున్నారో మ్యానిపులేటెడ్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి అనే విషయము ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ రైట్ టైంలో, రైట్ సందర్భంలో, రైట్ అప్లికేషన్ కోసము న్యాయస్థానాలు కూడా వెయిట్ చేస్తూ ఉంటాయి. తలుపు తట్టిన వారికి ఖచ్చితంగా న్యాయం దొరుకుతుందని ఒక నిదర్శనం. రైట్. థ్యాంక్ యూ సార్. బాలగారు, సమయం మించిపోయింది. థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు శేఖర్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి. అలాగే సవీంద్రారెడ్డి గారు, కొరటిపాటి ప్రేమ్ గారు, ఇద్దరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.